ఒక గ్రామంలో ఒక పేదరాలికి కన్నడు అనే కొడుకు ఉండేవాడు. తల్లి వాడి చేత ఏ పని చేయించలేకపోయింది. ఎవరి దగ్గరన్నా కమతగాడుగా పెడదామంటే నేను ఎవరి కింద పని చేయను అని వాడు మొండికెత్తేవాడు. పేదరాలికి 2 ఆడబాతులు, ఒక మగబాతు, 16 పిల్లబాతులు ఉండేవి. ఒకనాడు వాడు తల్లితో పిల్లబాతులను పట్నంలో అమ్ముకొని వస్తానని బయలుదేరాడు. పట్నంలో వ్యాపార స్థలం పెద్ద సంతలా ఉంటుంది. కన్నడి బాతులను తోలుకొని అక్కడికి చేరేసరికి వీరాస్వామి అనే ధనికుడు వాణ్ణి చూసి, బాతులను ఎలా అమ్ముతావు అని అడిగాడు. జతకు 2 వెండి వరహాలు. దేవుడు అడిగినా అంతకు తక్కువకు ఇచ్చేది లేదు అన్నాడు కన్నడు. ఈ వీరాస్వామి నగరమంతా కొనగల ధనికుడు. ఆయన కన్నడితో, దొంగ వెధవ, నాతో బేరం ఆడగలవాడివా నువ్వు? జతకు 2 సత్తు మాడలిస్తాను అన్నాడు. వెండి వరహాలని చెప్పాను కదా అన్నాడు కన్నడు. ఈ వెధవను ఇంటికి పట్టుకురండి, బాతులను కూడా తోలుకురండి అని వీరాస్వామి తన వెనక ఉన్న 2 నౌకర్లతో చెప్పాడు. కన్నడిని వాళ్ళు వీరాస్వామి ఇంటికి ఈడ్చుకుపోయి యజమాని ఆజ్ఞ మీద చింతపరికతో 25 దెబ్బలు కొట్టారు. బాతుల ధర వాడికి ఆ రూపంలో ముట్టింది. మరి దెబ్బలు తిన్న కన్నడు, దీనికి 3 వసూలు చేయకపోతే నా పేరు కన్నడే కాదు అన్నాడు. వీరాస్వామి మరింత మండిపడి కన్నడిని మరో 30 దెబ్బలు కొట్టించి పంపేశాడు. తరువాత కన్నడు చాలా ఏళ్లపాటు ఊళ్ల వెంట తిరిగి బతుకుతూ పెద్దవాడయ్యాడు. కానీ వీరాస్వామి మీద వాడికున్న కసి మాత్రం తగ్గలేదు. కొంతకాలానికి వాడు వీరాస్వామి ఉండే పట్టణానికి తిరిగి వచ్చి వీరాస్వామి కొత్తగా ఒక పెద్ద భవంతి కట్టిస్తున్నట్లు విన్నాడు. వెంటనే వాడు వడ్రంగిలాగా వేషం వేసుకుని ఇల్లు కట్టే చోటికి వెళ్ళి అక్కడ ఒక పక్కగా పేర్చి ఉన్న కలపను తనిఖీ చేయసాగాడు. వీరాస్వామి వాణ్ణి చూసి దగ్గరకు వచ్చి, ఎవరు నువ్వు? నీకు కల్పనాణం తెలిసినా ఏమిటి అన్నాడు. నేను దూరదేశపు వడ్రంగినండి, అంతో ఎంతో పేరు తెచ్చుకున్న వాణ్ణే, కలపనాణం నాకెందుకు తెలియదు అన్నాడు కన్నడు. ఈ కడుతున్న ఇంటికి ఈ కలప తగి ఉంటుందా అని వీరాస్వామి అడిగాడు. ఇల్లు తగినట్లు ఉండాలంటే ఈ కలప పనికిరాదు అన్నాడు కన్నడు. వీరాస్వామి కొంచెం సేపు ఆలోచించి, నా ఇలాకాన కొంత అడవి ఉన్నది, అక్కడికి పోదాం పద, పనికి వచ్చే చెట్లు చూపింతువు గాని అన్నాడు. ఇద్దరూ కలిసి చెట్లు కొట్టే వాళ్లను వెంటబెట్టుకుని అడవికి వెళ్లారు. కన్నడు కొట్టదగిన చెట్లను ఎంచి పనివారికి చూపుతూ వీరాస్వామిని అడవి లోపలికి తీసుకుపోయాడు. నిర్జనమైన ప్రాంతంలో కన్నడు వీరాస్వామికి ఒక చెట్టు చూపించి, ఇది ఉత్తమోత్తమైన చెట్టు, దాని కైవారం కొలవండి, ఎంత ఉందో చూస్తాను అన్నాడు. వీరాస్వామి తన 2 చేతులతో చెట్టును చుట్టాడు. కన్నడు తన బొడ్డులో నుంచి ఉచ్చుతాడు తీసి వీరాస్వామి 2 చేతులను కలిపి తగిలించి బిగించాడు. తరువాత వాడు ఒక బెత్తం చెట్టు నుంచి విరిచి తన కసి తీరిన దాకా వీరాస్వామిని బాది వీరాస్వామి జేబులో నుంచి డబ్బుల సంచి తీసి తన బాతుల ధరను తీసుకుని, నేను వడ్రంగిని కాను, కన్నణ్ణి, బాతుల కన్నణ్ణి, నాకు డబ్బులు ఎగవేసి 55 దెబ్బలు ఇచ్చావు, దెబ్బల బాకీ తీరింది, బాతుల ధర వసూలు చేసుకోవడానికి మరి 2 సార్లు వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీరాస్వామి మనుషులు తమ యజమాని కోసం చాలాసేపు వెతికి చివరకు జాడ తెలుసుకొని ఆయనను ఇంటికి చేర్చారు. వీరాస్వామి దెబ్బల బాధతోనే కాక భయంతో కూడా మంచం పట్టాడు. కొద్ది రోజులు గడిచాక వీరాస్వామి మంచం పట్టినట్లు కన్నడికి తెలిసింది. వాడు వైద్యుడిలాగా వేషం వేసుకుని ఊరి సత్రానికి వచ్చి వీరాస్వామి జబ్బు గురించి మాట్లాడుకునే వారితో, ఆ పెద్ద మనిషికి నేను క్షణంలో నయం చేయగలను అన్నాడు. ఈ వార్త వీరాస్వామికి అందింది. ఆయన కొత్త వైద్యుణ్ణి తన ఇంటికి పిలిపించాడు. నేను మళ్ళీ లేచి తిరుగుతానంటారా ఆచార్యులు గారు అని వీరాస్వామి బాతుల కన్నడిని అడిగాడు. ఎందుకు తిరగరండి, రాంబాణం లాంటి ఔషధం తయారు చేస్తాను అని కన్నడు ఇంట్లో ఉన్న నౌకర్లలో ఒకణ్ణి ఒక దినుసు తెమ్మని పంపాడు. వాడు వెళ్ళాక ఇంకో దినుసు తెమ్మని ఇంకొకరిని పంపాడు. ఇలా ఉన్న నౌకర్లందరినీ పంపేసినాక వాడు మూలనున్న దుడ్డుకర్ర తీసి, అసలు చికిత్స ఇది, నేను వైద్యుణ్ణి అనుకున్నావా? కాదు, బాతుల కన్నణ్ణి, బాతుల ఖరీదు పుచ్చుకోవడానికి 2సారి వచ్చాను అన్నాడు. వీరాస్వామి కేకలు కూడా పెట్టలేదు. భయంతో ఆయనకు నిలువుగుడ్లు పడిపోయాయి. కన్నడు కర్ర అవతల పారేసి పెట్టెలన్నీ తెరిచి బాతుల డబ్బు పుచ్చుకొని ఇంకొకసారి వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. తర్వాత చాలా ఏళ్లు గడిచాయి. వీరాస్వామి మళ్ళీ లేచి తిరుగుతున్నాడు. ఆయన బాతుల కన్నడిని పూర్తిగా మర్చిపోయాడు కూడా.
కన్నడికి మాత్రం మరొకసారి వీరాస్వామిని కలుసుకోవాలి అనిపించింది. ఒకరోజు ఉదయం వాడు పట్నంలో వర్తక స్థానానికి వెళ్ళాడు. వీరాస్వామి ఇంకా అటుకేసి కూడా రాలేదు. ఒక మనిషి గుర్రాన్ని అమ్మజూపుతూ కన్నడిని గమనించాడు. కన్నడి దాని గురించి అడిగితే, ఈ గుర్రాన్ని మించి పరిగెత్తగల గుర్రం ఈ దేశంలో లేదు అన్నాడు ఆ మనిషి. నేను చెప్పినట్లు చేశావంటే నీ గుర్రాన్ని నేనే కొంటాను అన్నాడు కన్నడు. ఏం చేయమంటావో చెప్పు అన్నాడు ఆ మనిషి. బండి మీద షావుకారు వీరాస్వామి వస్తూ ఉంటాడు. నువ్వు ఎదురు వెళ్ళి ఆయనతో నేనే బాతుల కన్నణ్ణి అని గట్టిగా అను అని వెంటనే వేగంగా కూడా వచ్చేయి, లేకపోతే చాలా ప్రమాదం అన్నాడు. గుర్రం అమ్మేవాడు తన గుర్రం మీద ఎదురు వెళ్ళి జోడు గుర్రాల బండిలో వస్తూ వీరాస్వామి కనిపించగానే నేనే బాతుల కన్నణ్ణి అని చెప్పి గుర్రాన్ని దౌడు తీయించాడు. వీరాస్వామి ఆవేశంగా బండిని ఆపించి బండి గుర్రాలను విప్పించి తన నౌకర్లతో వాణ్ణి పట్టుకున్న వాడికి 2 బంగారు కాసులు ఇస్తాను, త్వరగా వెళ్ళండి అన్నాడు. వీరాస్వామి నౌకర్లు బండి గుర్రాలనికి బయలుదేరారు. వీరాస్వామి బండిలోనే ఉండిపోయాడు. అప్పుడు కన్నడు ఆయనను సమీపించి, బాతుల కన్నడు ఆ మనిషి కాదు నేనే అన్నాడు. వీరాస్వామి భయంతో కొయ్యబారిపోయాడు. కన్నడ ఆయన జేబులో చెయ్యి పెట్టి డబ్బుల సంచి తీసేసుకుని, ఇక నీతో నా పని తీరిపోయింది అని వెళ్ళిపోయాడు. తర్వాత వీరాస్వామి వాణ్ణి మరి చూడనే లేదు.